మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈ జూన్ నెల 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాలు, వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. కరెంట్ అయితే ప్రస్తుతం లేదు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహాకృప ఉన్నా లేకపోయినా సమయాన్ని మనం వినియోగించుకోవాలి. రైట్, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలించిన వారమైతే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటలు పలుకుతున్నారు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు అంట. అయితే లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని, తన ఆరోగ్యాన్ని, తన స్థితిని, తన గతిని నష్టపరుచుకుంటున్నారు. ఇక్కడ 2 విషయాలు మాట్లాడాడు. ఈరోజు చాలామంది సంపాదించుకోవాల్సిన పర్యవస్థానములో నష్టపరుచుకుంటున్నారు లేదా పోగొట్టుకుంటున్నారు. ఉదయకాలం ముందు సంపాదిస్తుంటే చెప్పండి, సాయంత్రానికి ఏ విషయంలో? బాగా చక్కగా చెప్పారు. నిజమే. త్రాగుబోతోడు తన ఉదయకాలం ముందు కష్టమంతా పడి సాయంకాలం ఏం చేస్తున్నాడు? తన ధనాన్ని ఇంటికి ఎత్తున్నాడా? బ్రాండీ షాపులో ఇస్తున్నాడు. ఉదయకాలం ముందు కష్టపడి ప్యాకెట్ వాడు తీసుకువెళ్ళి ఆ ప్యాకెట్లో నష్టపోతున్నాడు. ఉదయకాలం మందు కష్టపడి ఆ సిగరెట్లకి, ఆ వ్యసనాలకి, ఆ త్రాగుళ్ళకి, ఆ మద్యానికి, ఆ సుఖాలకి, ఆ వ్యభిచారానికి కొంతమంది నష్టపోతున్నారు. ఈరోజు సంపాదించుకుంటున్నాం, మరి ఎందుకు నష్టపోతున్నాం? నష్టం కలగకూడదు కదా. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయములో నాబాలు యొక్క దాసుడు పలుకుతున్నాడు తన యొక్క యజమానురాలైన అబిగయీలుతో. 15వ వచనం. మొదటి సమూయేలు 25:15. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. గొర్రెలు ఒక్కడు కూడా పోగొట్టుకోలేదు. అపాయం అనేది మాకు రాలేదు. ఈ నష్టం అనేది మాకు రాలేదు. ఒకసారి లాభాను కూడా గొర్రెల విషయంలో లెక్క చూస్తాడు కదా. యాకోబు అంటాడు, పలుమార్లు నీవు నా యొక్క జీతాన్ని మార్చితివి. అలాగే నష్టపోయిన లేదా చనిపోయిన గొర్రెల విషయంలో దాని యొక్క వ్యసనమును, దాని యొక్క లాభాన్ని నువ్వు తీసుకొంటివి. ఆ నష్టము నేను భరించాను కానీ నువ్వు భరించలేదు. ఎందుకంటే నేను ఒక కాపలాగాడిని, ఒక జీతగాడిని 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నాను కనుక నీ కుమార్తెలను సంపాదించుకోవడానికి జీతగాడిగా నేను ఒక బాధ్యతను వ్యవహరిస్తున్నాను. కాబట్టి ఏదైనా ఒక నష్టం కలిగితే అది ఎవరు భరించాలి? జీతగాడే భరించాలి. ఎందుకంటే జీతాన్ని కలిగి ఉన్నాడు కదా. మరి ఈరోజు మీరు జీతగాళ్ళు కాదుగా. మనం అందరము కూడా ఒక నాయకులము గాను, ఒక పనివారుగా ఉంటూ కష్టపడుతున్నాం, లాభాన్ని సంపాదించుకుంటున్నాం. మరి ఆ లాభాన్ని ఎందుకు నష్టపోవాలి? ఎందుకు ప్యాకెట్లోకి మనం పెట్టాలి ఆ డబ్బుని? ఎందుకు వ్యసనాలకు ఖర్చు పెట్టాలి?
ఇంకో మందు ఉంటుందండి, ఇది ఒక పెద్ద చెడు వ్యసనం. మందుకు పెట్టట్లా, పేకాటికి పెట్టట్లా, ఏదో కొనుక్కొని తిన్నారని అనుకోవట్లా. వ్యర్థమైన ఖర్చు, దేనికి పనికిరాని ఏమంటే ఎదుటింటి వాడుకున్న ఏదో వస్తువులు మన ఇంట్లో ఉండాలి, దాన్ని ఏమంటారు? దుబారా ఖర్చా, వ్యర్థమైన ఖర్చు. కొంతమంది ఇలాగ ధనాన్ని నష్టపోతున్నారు. అవచ్చా? తెచ్చేది 10 రూపాయలు, ఖర్చు ఏమో 20 రూపాయలు. అంటే అర్థం ఏంటి? 10కి 10, ఏమంటే తెచ్చింది 10. ఈ రావడం కొంతమంది అంటూ ఉంటారు, ఏం ఉద్యోగం పాస్టర్ గారు, వచ్చే శాలరీ 30,000, 10,000 ఈఎంఐ బండికి, 10,000 ఇంటికి ఈఎంఐ, 5,000 భోజనానికి, ఇక మిగిలేదు ఎంత అంటే ఇక ఇందులో పప్పు ఉప్పు లేదంటే ఇతర ఖర్చులు లెక్కేసుకుంటే ఏం మిగలట్ల. సంపాదన కనబడుతుంది కానీ దుబారా కనబడట్లా. దుబారా ఖర్చులు, విలాసాలు ఎక్కువైనాయి. రైట్, తల్లిగారు బాగా చెప్పారు. బైబిల్ గ్రంథంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది, మనము లోకంలో కొంతమంది కొన్ని నష్టపోయారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము 9వ వచనం చదువుకుంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచితిని. చూడండి, ఏది లాభం? మీరు 3వ అధ్యాయము 3వ వచనం కానీ 5వ వచనం వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. పౌలు గారు ఏమేమి నష్టపోయాడో తెలుసా? తన కులాన్ని, తన మతాన్ని, తన యొక్క సాంప్రదాయాన్ని నష్టపోయాడు. అక్కడ అంటాడు, నేను ఇశ్రాయేలుణ్ణి, నేను హెబ్రీయుణ్ణి, నా గోత్రం ఇది. చదువుతారా మాటలో? 3వ వచనం కానిచ్చా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక 5వ వచనం కానీ 8వ దినమున సున్నతి పొందితిని. నా వంశం ఇశ్రాయేలు వంశం, నా గోత్రం బెన్యామీను గోత్రం, నా సంతానం హెబ్రీల సంతానం. నేను ధర్మశాస్త్రములో పాండిత్యము కలిగిన వాడిని, ఒక పరిసయుణ్ణి. ఇలాగున్న నేను నా గోత్రాన్ని పక్కన పెట్టేశా. ఇంకో మాట చెప్పాలంటే, ఇవన్నీ నేను పెంటతో ఎంచి, ఇవన్నీ నేను నష్టంగా ఎంచుకొని 9వ వచనం అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది లోకాన్ని విడిచిపెట్టి సంబంధమైన పరలోకాన్ని సంపాదించుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు? 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాల్లో, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభానుసారానుకుని మనుషుల వ్యర్థ వివాదములను. చూడండి, వీళ్ళేమంటున్నారంటే మనుష్యులతో సంపాదించిన ధనం వ్యర్థమని నేను ఎంచి ధనాన్ని నష్టపరుచుకొని దైవ భక్తిని సంపాదించుకున్నాను అంటున్నాడు మరొకడు. మరొక ఆయన అన్నాడు, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనములో, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకారం నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకు, చావుని లాభంగా ఎంచుకుంటున్నాడు. క్రీస్తు కొరకు మరణము గొప్పగా ఎంచుకుంటున్నాడు. ఈ లోకపు శరీరం నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే కొంతమంది కొన్ని నష్టాలు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు నష్టాలను
అవసరమైతే దాన్ని సంపాదించుకోవడానికి భూ సంబంధంలో ఉన్న ధనాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, భూ సంబంధంలో ఉన్న శరీరమును కులాలను నష్టంగా ఎంచుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అంటే, మీరు లోకాన్ని అంతటినీ సంపాదించుకున్నారు కానీ ప్రాణాన్ని నష్టపోతున్నారు. దేవుడు ఏమన్నాడు? నీ ప్రాణము ఎవరిదంట అసలు? సామెతల గ్రంథంలో ఉంటుంది కదా 20వ అధ్యాయంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని హృదయంలో ఉన్న ఆలోచనలు 20వ అధ్యాయం అండి. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాటను మనం గమనించిన వారమైతే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. 20:27 చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఓకే, ఎందుకంటే నాకు సెలవు చేయండి, ఎందుకంటే అక్కడ అది అంతరంగమున చాలు ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి నాకు కొంచెం మసగ్గా ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఈరోజు చాలా మంది కొన్ని నష్టపరుచుకుంటున్నారు. నేను అంటాను, పరలోకాన్ని సంపాదించుకోవడానికి భూ సంబంధమైన వాటిని నష్టపోయామంటే ఒక అర్థం ఉంది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు నష్టపరుచుకుంటున్నారు కొంతమంది. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో నేనేమనుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనుషులు అసలు ఏ నష్టపోతున్నారో తెలియాలి. చదవండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇందాక మనం చదువుకున్నాం, ఒక 4 రకాలైన లేదా ఒక 4-5 రకాలైన నష్టాలు మీ ముందు పెట్టి ఈరోజు నేను నా వాక్యాన్ని ముగిస్తాను. ఈరోజు కరెంట్ వస్తే దేవునికి స్తోత్రం. చదవండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములోను, హానికరమునైన అనేక దురాలోచనలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. మనుషులను నష్టములోనికి నాశనములోనికి తీసుకొస్తుందంట. ఏంటిది? ధనాపేక్ష. ధనాపేక్ష ఈరోజు ప్రియులారా మనుషులను నష్టపరుస్తుంది. దైవ సంబంధమైన భక్తి విషయముల నుండి మనుషులను ధనం అనేది లాగివేస్తుంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు 6 దినములు కష్టపడండి, 7వ దినము నాది. అయ్యా 6 రోజులు మేము ఖాళీగా ఉన్నాం, 7వ రోజే పని వస్తుంది, మరి ఏం చేయమంటారు? క్రీస్తు కొరకు నష్టపోవండి, పర్లేదు. ఆలోచన చేయండి ప్రియులారా, బైబిల్ ఎలా తెలియజేస్తుంది? యోవేలు గ్రంథములో మనం గమనించిన వారమైతే, యోవేలు గ్రంథం 'అబ్బా హల్లెలూయా'. హగ్గయి గ్రంథం, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మీరు విస్తారముగా విత్తునను అంటే పండట్లేదా? పండుతుంది, అందరికి పండినట్టు పండట్ల, కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను, దాహము తీరకున్నది, బట్టలు కప్పుకున్నను, చలి ఆగకున్నది. పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకుని ఎలా ఉందంటే, జీతము చిరిగిపోయిన సంచిలో వేసుకున్నట్లు అది. ధనము ఆపేక్షించువారు,
ప్రతిరోజు పనులు ఉంటాయి. దేవుని కొరకు ధనాన్ని నష్టపరుచుకున్నవాడు ఏమంటే బైబిల్ చెప్తుంది, ఆదివారం పూట ధనాన్ని పక్కన పెట్టి నాకొద్దు అని చెప్పగలిగే వ్యక్తులకు ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి దేవుడు ఆ 7వ వచనమును ఆశీర్వదించి ఏం చేశాడంటే ఆశీర్వదించి పరిశుద్ధపరచును. దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. చాలండి. ఈ రోజు విశ్రమిస్తేనంటండి 6 రోజులు కష్టపడే కష్టాన్ని దేవుడు ఇస్తాడంట. ఓ మాట ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏ రోజైనా ఆలోచించారా? మీకు ఈ వేదిక మీద నిలబడిన నాకు ఒక తేడా ఉంటుంది. మేము 6 రోజులు పడుకుంటాం, 7వ రోజు దేవుడి పని చేస్తాం. మీరు 6 రోజులు కష్టపడతారు, ఏమండి 7వ రోజు విశ్రమిస్తారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు స్వయంగా అన్నాడు, 6 రోజులు లోకాన్ని సంపాదించుకుంటే నష్టం రాదు, కానీ 7వ రోజున ఇది లాభం అని డబ్బు విషయమే ప్రయాసపడితే దైవ భక్తిని కోల్పోతాం, దైవ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ధనం మిగలదని అంటలా. చిరిగిన సంచిలో వేస్తే చెప్పండి, ఈ రూపాయి ఇటు వెళ్ళిపోద్ది, ఆ రూపాయి తెలుస్తుందా? చిరిగిన సంచిలో వేస్తే చెప్పండి, ఏది ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. ఒక్క మాట చెప్తాను, చాలా మంది మీరు అనుకోవచ్చు నేనేంటో, మన పరిచయం ఏంటో మీకు బాగా తెలుసు. 6 రోజులు కష్టపడుతున్న మీరేమో సాల్తలేదు అంటున్నారు. ఒక్కరోజు కష్టపడిన నాకు ఎలా సరిపోతుంది? ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేద్దాం మనమే. 6 రోజులు కష్టపడిన మీరేమో అయ్యగారు ప్రార్థన చేయండి, కావాలి, లాభం కావాలి, ఆశీర్వాదం కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటున్నారు. అలాగనే చెప్పి పిల్లలు ఆలోచన చేయండి, నేనేమి కష్టపడకుండా ఉండట్లా, మోకాళ్ళే నా కష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ కలిగి జీవించాలని ఈ 6 రోజులు ప్రయాస చేత దేవుడు మీ ప్రతి ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మ స్థితి నుండి మీరు విడుదల పొంది లాభముగా సంపాదించుకున్న వారిగా ఉండాలని మీ కొరకు ప్రియులారా ఈ 6 దినాలు ప్రయాసపడి దేవుని సన్నిధిలో కష్టపడుతున్నాం. మేము మీ కొరకు ప్రార్థించే ఒక దైవ సేవకుడు మిమ్మల్ని పట్టించుకునే, ఏమైనా ఇంట్లో పట్టించుకునే తల్లి ఉంటే ఏమైందంట, ఇంటికి రాగానే నాన్న కాలు చేతులు కడుక్కోరా, భోజనం పెడతాను అంటది. అలాగే మీ కష్టాన్ని నిలబడాలని చెప్పి మీ కొరకు మీ దైవ సేవకుడు మీ జోబి చిల్లు కాకుండా ఉండాలని, ఇంకే చెప్పండి, అది సమృద్ధిగా ఉండాలని, అనేకులకు అప్పిచ్చువారుగా ఉండాలని దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆ 7వ రోజు దేవునికి కృతజ్ఞత చెప్పడానికి మనం రావట్లా. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఎందుకు మీ జీవితంలో నష్టం అంటే ధనాపేక్ష మనుషుల్ని నష్టపరుస్తుంది. ధనము కోసం ప్రయాసపడితే దైవ భక్తికి దూరం అయిపోతున్నాం. దైవ భక్తి కంటికి కనబడని ఆశీర్వాదం, సొమ్ము. ఒక్క మాటలో నేను చెప్పాలంటే, ఒక సేవకుడిగా నేను చెప్తున్నానండి, మన 2 మందిరాలు వీరమ్మగుంట, వసంతవాడ, ఈ 2 మందిరాలు కలిపితే ఓ 300 వస్తాయో 400 వస్తాయో నాకు. ఈ వారం అంతా నేను చెప్పండి ఆ 300 400 మీద బతకాలి. ఆలోచన చేయండి. అమ్మగారు అడిగిన ఆ 300 400, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేసి, ప్రభువా ఈ ధనం నువ్విచ్చింది, దీనితో మేము జీవించాలి,
అది ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర ఖర్చు పెడుతుంటే ఏంటి బ్యాంకులోంచి తీసినట్టుగా చెప్పండి ఎంత తీస్తున్నా ఇంక ఊరుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. కారణం ఏంటో తెలుసా? ఆదివారము దేవునికి ఇస్తున్నాం. నేను ఒకటే చెప్తాను, శ్రద్ధగా పనిచేసి వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడంట. 6 రోజులు దేవుడు మీకు ఇచ్చిన పనిలో మీరు శ్రద్ధగా పనిచేయండి. సాతాడు అంటాడు, లేదు 7వ రోజు కూడా నేను నీకు ఇస్తాను, మందిరం మానేసైనా ఎల్లు పని చేసుకో అని అంటది. నేనంటాను 6 రోజులు దేవుడిస్తే 7వ రోజు సాతాను ఇస్తాడు. ఈ ధనం ఏమైపోతుందంటే చెప్పండి, సిల్లు సంచు కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్ళిపోద్దు. అందుకని దేవుడు అన్నాడు, లోకమంతా సంపాదించుకొని ఎందుకు నష్టపోతున్నావు? నష్టం కలగకూడదు కదా. అంటే ధనము అనే అపేక్ష మనుషుల్ని దైవ భక్తిలో నుంచి నష్టపరుస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక 6వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళండి. ఆ ధనం మనుషులు ఎలా పాడు చేస్తుందో, ధనం మనుషులు ఏ రకమైన అనుభూతులను తీసుకొస్తుందో చూడ ఒకసారి. 1 పేతురు పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిన్నని మార్గమును విడిచి మనందరికి బిలాము తెలుసుగా. బాలాకు మూట తీసుకొచ్చి పెట్టాడు దైవజనుడు ముందు. నాకెందుకు ఈ మూట అని అడగాలి. నేను ప్రయాసపడకుండా వస్తున్న మూట నాకెందుకు అని అడగాలి. కొన్నిసార్లు అండి ఊరకనే వస్తూ ఉంటాయి డబ్బులు. వస్తాయి, ఊరకనే వచ్చే డబ్బులు కూడా ఉంటాయి. ఇప్పుడు మొన్నటిదాకా డబ్బులు ఎవడికి ఊరకనే రావన్నాడు, కానీ ఇప్పుడు పథకాల మీద పథకాలు. నేను ఎవరికి ఏ పార్టీకి కుమ్ము కాయట్లేదు, కానీ ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఒకటే చెప్తాను. పథకాలు ఊరకనే వస్తున్నాయని చెప్పి ఆశపడ్డావు, ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో లాక్కుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటికి కనబడదు, వడ్డీ మీద వడ్డీ వేసి లాగుతాడు. 10,000 కదా అప్పు తెచ్చావు అనుకోండి, వడ్డీ చెప్పండి, దానికి ఏం కట్టాలి? వడ్డీ కట్టాలిగా. ఆలోచించండి, ఈరోజు మనుషులకు ఊరకనే వస్తున్నాయి. నేను నా పేర్లు చెప్పను, మళ్ళీ పేర్లు చెప్తే మళ్ళీ అది అయ్యగారు ఈ పార్టీకి సంబంధించినోడు కదా అని లేనిపోయిన గొడవలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి గమనించండి ప్రియులారా, ఊరకనే వస్తున్నాయి, దానికి ఊరకనే వస్తున్నాయి. చాలా మంది అంటున్నారు, ఇంకేంటంటే బాబా, ఆడపిల్లకేమో 15,000, మళ్ళీ స్త్రీకేమో 1,500, పురుషుడికేమో 3,000, ఇక డబ్బు పింఛన్ వాళ్ళకేమో వచ్చే నెల 7,000. ఇలా చెప్పుకుంటా ఉంటే ప్రియులారా ఎన్ని ఊరకనే వస్తున్నాయో. కానీ ఊరకనే వచ్చి తీసుకోండి తప్పంటలా, కానీ జాగ్రత్త పెట్టుకోండి, ఖర్చు పెట్టద్దు. ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాను. దైవజనులు రెవరెండ్ ఎం సమయలయ్య గారు, మా అన్నయ్య గారు, నాతో ఎప్పుడో మాట చెప్తాడు. ఏమిటంటే, ఏదైనా డబ్బు సేవలో ఎవరైనా ప్రేమించి 1,000 రూపాయలు కానికి ఎక్స్ట్రా వేసాడంటే వెనకాల దేవుడు 1,000 రూపాయలకి తగ్గ పని కూడా వెనకాల పెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో నాకే వచ్చేసి నేను చెప్పి నాకు అన్నయ్య అదే చెప్పాడు. సేవలోకి వెళ్తా తమ్ముడు, దేవుడు 1,000 రూపాయలు ఇచ్చాడంటే ఆ 1,000 రూపాయలకు తగ్గ పని ఏదో వెనకాల ఉంది. మనం ఏమనుకుంటాం, అయ్యా ఈరోజు 1,000 రూపాయలు వచ్చేసి తీసేసి కుడి చేతులు దాచేసుకురా అనుకుంటాం. దానికి తగ్గ పని, ఆ 1,000కి దేవుడు ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆ 1,000 రూపాయలకు తగ్గ పని దేవుడు ఎదురు ఏర్పాటు చేసి ఉంచాడు. అది నీ ద్వారా చేయాలనుకున్నాడు. ఒక్కసారి దాసేవా నీకు మళ్ళీ రావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే దేవుని కొరకు ఖర్చు పెట్టావా, ఈ చిన్నదానికి ఎంత ఖర్చు పెట్టాడు నా కుమారుడు, ఇంకా ఇస్తే ఇంకెంత ఖర్చు పెట్టాడో గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను అనకూడదు, కానీ అనక తప్పదు. మనకి కుక్కకి కొన్ని స్వభావాలు ఉన్నాయంట. కుక్క దగ్గర అన్నం పెట్టినప్పుడు ఆతృతగా తిందనుకోండి, మంచి కుక్కే కదా, వినాల మాట అర్థమవుతుందా? కుక్క దగ్గర గిన్నెతో చక్కని ఆహారం పెట్టి మనం తిను అని అనకుండా తిందనుకోండి, అది మంచి కుక్క కాదు. ఎందుకంటే దొంగోడు వచ్చి బిస్కెట్ వేసినా
కుక్క దగ్గర అన్నం పెట్టినప్పుడు అది ఎంత ఆతృత పడుతుందో మనిషి దగ్గర డబ్బు పెట్టినప్పుడు కూడా అంతే ఆతృత పడ్డాం అనుకోండి, ఆ డబ్బు దగ్గర కంగారు పడే మనిషి మంచి మనిషి కాదు. నేను ఒక చోట ఒక మాట విన్నాను. అదేంటంటే ఒక ఆయనకంట ఒక 10,000 రూపాయలు అప్పు కావాలంట. ఎంత? 10,000. ఒక ఆయన అడిగాడు, డబ్బులు ఇస్తాను రా అన్నాడు. వచ్చాడంట. సరే అయ్యగారు వచ్చానండి అని చేతులు కట్టుకుంటే వెళ్ళి కాలు కడుక్కో అన్నాడు. అప్పుడు ఏం కడుక్కోమన్నాడు? ఉన్నాయి కదా అని చెప్పి నుయ్యి దగ్గర ఒక బావి బకెట్ నీళ్ళు తోడి ఒకేసారి కాలు కుమ్మరించుకొని పోసాడంట. అంటే ఒక దెబ్బతో నీళ్ళన్నీ వంపేశాడంట. కాలు కడుక్కున్నాడు. అసలు తడిసిందో లేదో కూడా సరిగ్గా ఆ ప్రవాహానికి. అప్పుడు యజమానుడు అన్నాడంట, నేను నీకు డబ్బులు ఇవ్వను అన్నాడు. ఎందుకని? నీళ్ళే ఇలా వాడేవంటే డబ్బులు ఇంకెలా వాడతావు? కాబట్టి నీవు తీసుకునేవాడువే కానీ ఇచ్చేవాడు కాదు. నీకు ఇస్తే నేను నష్టపోతా నీ చుట్టూ తిరగలేక. ప్రియులారా, ధన విషయంలో అందుకని దైవజనులు ముంగుమూరి దేవదాసయ్య గారు ఏమనుకోమాకండి, డబ్బు విషయంలోను స్త్రీ విషయంలోను ఇది పురుషుడికి చెప్పాడు. డబ్బు విషయంలో స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. స్త్రీకి వచ్చి డబ్బు విషయంలో పురుషుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మనుషులు దేనికైనా పడతారో పడకపోతారో కానీ డబ్బు దగ్గర స్త్రీ దగ్గర గట్టిగా పడిపోతారు, ఆత్మీయత కోల్పోతారు. కాబట్టి ధనాపేక్ష, ధనం అవసరానికే కానీ అపేక్ష ఉండకూడదు. అంటే ఎక్కువ కోరిక ఉండకూడదు. కోరిక కోరడం మంచిదే, కానీ ఆదివారము దేవునిదని గుర్తిరిగి ఒక్కరోజు మాని చూడండి. ఆదివారం దేవునికి ఇచ్చి చూడండి. ఏ లోటు ఉండదో మీకు కనిపిస్తుందేమో పరిస్థితి బాగోదని. పిలవరేమో అయ్యగారు ఆ రోజు ఒక్కరోజు మానేస్తారని. వాళ్ళు పిలవకపోతే ఇంకొకరు పిలుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిది దేవునికి ఇవ్వండి. కైసునకును దేవునిది. నేను అన్నది డబ్బు కాదు, సమయము. కాబట్టి ధనాపేక్ష మనుషులను నష్టపరుస్తుందంట. రెండవ చూడండి ప్రియులారా, రెండో మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 18:9. పనిలో జాగు చేయువాడు నష్టము చేయవానికి సోదరుడు. ఏంటంట? జాగు చేయడం అంటే ఏంటి? కొంతమంది ఉంటారమ్మా బద్ధకస్తులు. ఎవరైనా పని చేసుకునేవాడు ఎన్నింటికి వెళ్తాడు పనికి? పొద్దున్నే లెగిసో 6, 7, 8 పనికి వెళ్తాడు. మధ్యాహ్నం 12 పనికి వెళ్తాడు. ఎవరిని చూసారు మీరు? ఒకవేళ రెండో పూట పని ఉంటుంది, వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడట్లా. సరే, నాకు ఒక షాప్ ఉంది, కిరాణా షాపు లేదా కూరగాయల షాప్ ఉంది. నేను మధ్యాహ్నం 12 గంటలకి లేచి 1 గంటకి షాపు తీసాను అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు ఎవడైనా వస్తాడు కూరగాయలు కొంటాక టైంకి? లేదు, కూరగాయలు అమ్మాలంటే ఒక టైం ఉంది. పొద్దున్నే లెగిసి వెళ్తే ఏమంటే అటు ఇటు తిరిగేవాడు వెళ్తా బంగాళదుంప వంకాయ తీసుకొని వెళ్తే వ్యాపారం జరిగింది. ఎవరైతే పని విషయంలో జాగు చేస్తారంటే ఆలస్యం చేస్తారో, బద్దకిస్తారో, వాడు ఎప్పుడు లాభాన్ని చూడలేడు. నష్టమే తప్ప లాభాన్ని చూడలేడు. బద్ధకస్తులు లాభాన్ని చూడలేరు. మీరు పనిలో బద్ధకంగా ఉన్నారా? ఎప్పటికీ ఆశీర్వాదాన్ని చూడలేరు. ఒకసారంట ఒక ఆయనకి ఏదో జబ్బు చేసింది. ఆ జబ్బుతో పాటు ఆయన వ్యాపారాలన్నీ కూడా దెబ్బతింటూ వస్తున్నాయి. ఆయనకు ఒక చెరువు వ్యాపారం ఉందనుకుందాం. చేపల చెరువో, రొయ్యల చెరువో, లేదా పొలమో ఏదోటి. ఈ యజమానుడికి నష్టం వస్తూ ఉంటే వీళ్ళ స్నేహితుడు ఒక ఆయన సలహా మేరకు ఇలా చెప్పాడంట, ఒరే నీకు జబ్బు వచ్చింది కదా, ఆ జబ్బే నీ వ్యాపారాలు నష్టం తీసుకొస్తుంది కదా, ఓ పని చెయ్యి, ఉదయం 6, 7, 8 ఈ 3 గంటల్లో మన చెరువు మీదకి కానీ పొలం మీదకి కానీ కొంగలు వస్తాయి. ఏమొస్తాయంట? దాన్ని చూస్తేనంట రోగం తగ్గిపోద్ది అన్నాడంట. చెప్పండి ఏంటంట? పొద్దున్నే వచ్చే కొంగలు లేనిపోయింది వెళ్ళారు మీరు.
పొద్దున్నే వచ్చే కొంగలను చూస్తే నీకు లాభం వస్తుందిరా, నీ ఆరోగ్యం కూడా బాగుంటుందిరా అని చెప్పాడంట. ఇక రోజు లెగిసి చెప్పండి 6 కాడి నుంచి 8 దాకా ఏం చూడడం మొదలెట్టాడు? ఆయన పొలంలో ఉన్న కొంగలను చూడడం మొదలెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా? నెల, 2 నెలలు, 3 నెలలు గడిచేటప్పటికి ఈయన ఆరోగ్యము కుదుటపడింది, లాభం కూడా వచ్చిందంట. ఇంతగా జరిగింది ఏంటయ్యా అంటే, వీళ్ళ పనోడు యజమానుడు 10కో 12కో 1 గంటకో సాయంత్రం 4కో చెరువు మీదకి వస్తూ ఉంటే, చెరువులో వేయాల్సిన ధాన్యము, చెరువులో వేయాల్సిన మేత పక్క చెరువులో వేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అమ్ముకుంటున్నాడు. ఓ బస్తా తీసుకెళ్ళి పక్కనోడికి అమ్మేస్తున్నాడు, ఓ బస్తా తీసుకెళ్ళి చెరువులో వేస్తున్నాడు. దీనికి మేత లేక ఇవి ఎదగట్లేదు, అమ్మేసుకున్నాడు. కాబట్టి ఈ పనివాడు నష్టాన్ని చూపిస్తున్నాడు యజమానుడికి. ఈయనేమో ఎదుగుతున్నాడు కానీ ఆయన నష్టం వస్తుంది. కాబట్టి ఎక్కడ నష్టం వస్తుందో సరికి పట్టించుకోవట్లేదు, బద్దకస్తుడు. అందుకని స్నేహితుడు ఏం చేశాడంటే, తెలివిగా తన బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్నింటికి చెప్పండి? 6 కాడి నుంచి 8 దాకా. అంటే అర్థం ఏంటి? మేతలు వేసే టైం కదా, మామూలు ఉదాహరణగా కూలోళ్ళు పొలానికి వచ్చే టైం కదా. అంటే మీకు చెప్పాలంటే 10 మంది కూలోళ్ళు తీసుకొస్తున్నాడు, ఎన్ని రాసుకుంటున్నాడు? బాగా చెప్తున్నారు. 20 మంది వచ్చావండి, మరి ఏదైనా కోత, ఇదే కోత. 10 మంది కూలోళ్ళు లాభం సంపాదించుకుంటున్నాడు, వీడేమో పట్టించుకోడు యజమానుడు. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తెలివిగా ఆలోచించి అనారోగ్యం పేరట, శుభం పేరట కొంగలు చూపించుతోకని చెప్పి ఆ స్థలంలోనికి రావడం బట్టి చెప్పండి, ఆ పనివాడు ఏం చేయలేకపోయాడు? దొంగతనం చేయలేకపోయాడు. వేయాల్సిన కట్ట చెరువులో వేసాడు, రావాల్సిన లాభం యజమానుడికి వచ్చింది. నిజమేనండి, శ్రద్ధగా పనిచేయవాడు ఆస్తికర్తలు అవుతాడండి. పని చేసుకునేవాడు బద్దకస్తులు అవడు. పని చేయడం వల్ల ఆశీర్వాదం, పని చేయడం వల్ల లాభం. కానీ ఈరోజు చాలామంది కూర్చుని అలవాటు పడిపోయి సోమరిపోతుల వలె కూర్చొని సంపాదించాలనుకుంటున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆలస్యము చేయవాడు, జాగు చేయవాడంట నష్టమే చూస్తాడు తప్ప లాభాన్ని. మనము దేవుని విషయంలోను, దేవుని పని విషయంలోను, మన కుటుంబ విషయంలోను హెబ్రీల వలె చురుకుగా ఉందుముగాక. తెలుసుగా? ఇంకో 10 రోజులు ఆగితే, 10 రోజులు కూడా అక్కర్లేదు అనుకుంటా, ఇంక 8 రోజులు ఆగితే మోషే సుఖోపవాసాలు వస్తాయి. నిర్గమాకాండంలో చదువుతాం, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు ఇశ్రాయేలీయులు. చెప్పండి, ఎవరంటే వాళ్ళు? చురుకైన వారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకటి, ధనాపేక్ష మనిషికి నష్టాన్ని తీసుకొస్తుంది. ధనం అవసరమే కానీ ధనమే అవసరం కాదు. రెండవది, ఆలస్యం, జాగు చేయవాడు నష్టపోతాడు. మూడవది చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 26 అధ్యాయం 28వ వచనం. నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. మీరు ఇచ్చికపు మాటల వలన, అది పనికి మాలిన మాటలు. భర్తను వదిలేస్తారు, అక్కయ్యాడు మొదలెట్టి సోది 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 సోది, వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వీళ్ళు. అందుకని భర్తకు వచ్చి నీకు నాకు వద్దు విడాకులు పో అంటాడు. నష్టం. పనికి మాలిన మాట మాట్లాడడానికి సమయం ఉంది. అందుకని బైబిల్లో ఉంటుంది, ప్రసంగి 3వ అధ్యాయంలో, ప్రతిదానికి సమయం ఉంది, మాట్లాడడానికి సమయం ఉందంట. మాటలు తగ్గించడానికి కూడా ఏముంది చెప్పండి? నేను ఎప్పుడో మాట చెప్తాను, ఏ వ్యక్తితోనూ 3వ వ్యక్తి గురించి మాట్లాడద్దు. ఏ వ్యక్తితోనూ 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు. ఏ వ్యక్తితోనూ 3 అడుగుల దూరంలో ఉండే మాట్లాడండి. అప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, అప్పుడే సంసారాలు బాగుపడతాయి. కానీ మనం ఎన్ని నిమిషాలు కూర్చుంటున్నాం? అది మీకు వదిలేశారు. కాబట్టి పనికి మాలిన మాట్లాడడం వల్ల కుటుంబం నష్టపోతుంది, భర్తకు విసుగొస్తుంది. మేము చెప్పక్కర్లేదు, ఏమి నష్టపోతాం మీకే బాగా పరిచయం. 4వది చూడండి ప్రియులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అతిక్రమముగా
అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదనుకొని తను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయెను. చూడండి పిల్లలు, ఇక్కడ అహజ్య రాజు ఉన్నాడంట. ఈ రాజు దమస్కు దేవతలకు బలులు అర్పించడం వలన ఏమొచ్చిందంట అంటే అన్య దేవతల వైపు తిరగడం వల్ల, అన్య దేవతల వైపు తిరగడం వల్ల లాభం వస్తుంది అనుకుంటాం. అన్య దేవతలు తిరగడం వల్ల నష్టం. అన్య దేవతలు మనుషులను గుడ్డివాడిగా చేస్తారు. 2 కొరింథీ పత్రిక 4:4 మనం చూస్తాం. మంచేదో చెడేదో తెలియనివ్వదు. అందుకనే చూడండి, వాళ్ళ దేవతలు ముందు పెట్టుకొని లేదా వాళ్ళ దేవతలు వెనకాల పెట్టుకొని వీళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. దేవుడి ముందు అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటి? దేవుడిని ముందు పెట్టుకొని మద్యాన్ని సేవిస్తారు. దేవుడిని ముందు పెట్టుకొని రికార్డ్ డ్యాన్సులు వేస్తారు. దేవుడిని ముందుకు పెట్టుకొని పనికిమాల పని చేస్తారు. విచిత్రం ఏంటో తెలుసా? అదే వారు గొప్పగా ఇచ్చుతారు కూడా మళ్ళీ. అవన్నీ వాళ్ళకి నష్టం అని బైబిల్ చెప్తుంది. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 10-21 వచనం. 27వ అధ్యాయము 10వ వచనం, 21వ వచనం. ఈ 2 వచనాలు చదివితే ఈ ప్రయాణము వలన సరుకులను ఓడలకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారికి హెచ్చరిక చేసి 21వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. 250 మంది దాకా ఆ పడవలోకి ఎక్కించారు. వాళ్ళందరూ ఖైదీలు. వాళ్ళందరూ ఇటలీకి వెళ్తున్నారు. దైవజనుడైన సౌలు కూడా లేదా పౌలు గారు కూడా అందులో ఉన్నారు. ఆయన అన్నారు, దేవుడు నాతో చెప్పాడు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళడం మంచిది కాదంట అని అంటే, ఏదో చెప్పావులే అని చెప్పి దైవజనుడు మాటలు పక్కన పెట్టి వీళ్ళు సముద్రానికి వెళ్ళారంట. వారం రోజులు గడిచిందో లేదో, ఏమండి, తుఫాను రావడం వల్ల వాళ్ళు తినవలసిన సామాగ్రి అంతా కూడా మూటలతో సహా పడేశారు. 14వ రోజుకి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర తింటాకి తిండి లేదు. అప్పుడు పౌలు రొట్టె విరుస్తూ అంటున్నాడు, ఆ రొట్టె తినిపిస్తూ, నీవు దైవజనుడు మాటలు 21వ వచనంలో అంటాడు కదా, మీరు దైవజనుల మాటలు వినలేదు కనుక ఇదిగో ఈ నష్టాన్ని చూశారు. కొన్నిసార్లు దైవజనుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? వద్దు అన్నప్పుడు వద్దు. దేవుని వాక్యము ప్రకారం దైవజనుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే చేయమన్నాడో అది కొంచెం కష్టమైన చేయాలి. అలా చేయడం వల్ల ఆశీర్వాదం. కానీ మనం ఏం చేస్తామంటే, అది వివాహ కార్యక్రమైనా, అది ఇతర సంబంధమైన సాంప్రదాయ కార్యక్రమైనా వద్దు అన్న పనికి మనం ఎప్పుడు ఇష్టపడతాం. మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఒకసారి అంట దైవజనులు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడంట. ఆదాము గారి గురించి చెబుతూ, ఆదాము హవ్వ వద్దని పని చేశారు అని చెప్తే, నాలాంటి వాడు ఒకడు కూర్చొని వాక్యం వింటూ, మరి మీరు అంటే తిడతారు లేకపోయింది, నాలాంటి వాడు వాక్యం వింటూ, ఆదాం గారికి బుద్ధి లేదండి. ఏంటంటే ఆదాం గారికి బుద్ధి లేదండి. వద్దు అన్న పని ఎందుకు చేయాలి? ఏంటంటే వద్దు అన్న పని ఎందుకు చేయాలి? నేనైతే అలా చేయను అన్నాడంట. అయ్యగారి దగ్గరికి వచ్చి కూడా ఇదే చెప్పాడంట, అయ్యా అని. అలాగా అయితే సాయంత్రం భోజనానికి ఇంటికి రా అన్నాడంట. ఆలోచన చేయండి ప్రియులారా. అయితే ఆ సంఘబిడ్డ సాయంత్రం అయ్యగారు పిలిచారు కదా, భోజనానికి వచ్చాడు. అయ్యగారు అన్నారు వెళ్తూ, అయ్యా నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్తున్నాను, ఇదిగో ఈ గిన్నెలో చేపల కూర ఉంది, ఈ గిన్నెలో మాంసం కూర ఉంది, ఈ గిన్నెలో రొయ్యల కూర ఉంది, ఈ గిన్నెలో ఏముందో నీకు అనవసరం అన్నాడంట. ఏంటి? చేపల కూర ఉంది, రొయ్యల కూర ఉంది, పీతల కూర ఉంది, ఈ గిన్నెలో మటుకు తీమాక, దీన్ని తీమాక, ఇది నీకు అనవసరం అన్నాడంట. నీకేం కావాలో పెట్టుకొని తిను, మరి నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, లేదా ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి నీకు ఏం కావాలో పెట్టుకొని తినని వెళ్ళిపోయాడంట పాస్టర్ గారు. ఈయన చేపల కూర మోతీలా, రొయ్యల కూర మోతీలా, ఏ పీతల కూర మోతీలా,
ఇది ఎందుకు వద్దన్నాడు పాస్టర్ గారు, ఇందులో ఏముంది అని చెప్పి దాన్నే కావాలని అయ్యగారంట బతికిన కోడిని పెట్టారంట అందులో. అది తీయగానే చెప్పండి కోడి ఎగిరిందంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, మనిషి బుద్ధే అది, ఏది వద్దంటామో అందుకే నష్టం. కాబట్టి మనిషి దేన్నైనా నష్టపోవచ్చు, కానీ దైవజనుడు కానీ దేవుని వాక్యం కానీ ఏదైతే వద్దు అన్నదాన్నో దాన్ని మానేయడమే ఆశీర్వాదం. కానీ వద్దు అని పని చేస్తే మనుషులకి నీకు నాకు ఆశీర్వాదం కావాలని యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరిశిలువలో మరణించింది. అందుకని అంటాడు, లోకమంతా సంపాదించుకున్నావు కానీ ఏదైతే ఈ 5 అనుభవాలు, ఈ 5 అనుభవాలు ధనాపేక్ష, ఇచ్చుకపు మాటలు, జాగు చేయడం, ఏమండి వద్దని పని చేయడం, అలాగే విగ్రహం వైపు తిరగడం వంటివి నీ జీవితాన్ని నష్టాన్ని కలగజేస్తున్నాయి. దానికి దూరంగా ఉండు, దేవునికి దగ్గర సమస్తమును సంపాదించుకో, ఆయన కృపను పొందుకో. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.